హాయ్ అండి. నీచు వాసన లేకుండా రొయ్యలతో గ్రేవీ కర్రీ అయితే చేసి చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ హాఫ్ కేజీ వరకు రొయ్యలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని అన్ని కుక్కర్లో వేసుకొని కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా ఆయిల్ వేసుకొని లిడ్ పెట్టుకొని 3-4 విజిల్స్ రానివ్వాలండి. వాటర్ పోయాల్సిన అవసరం లేదు. ప్యాన్ పెట్టుకొని కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకొని కొద్దిగా చెక్క, కొద్దిగా లవంగాలు, కొద్దిగా యాలకులు, అల్లని జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకొని బాగా వేగినాక ఉల్లిపాయలు వేసుకొని కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. తర్వాత చీలికలు చేసుకున్న పచ్చిమిర్చి, అలానే సన్నగా చాప్ చేసుకున్న టమాటాలను కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలండి. ఈ విధంగా మగ్గిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న రొయ్యల్ని వాటర్తో సహా కర్రీలోకి వేసుకోవాలండి. వేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక మసలు రానివ్వాలి. ఈ విధంగా ఒక మసలు వచ్చినాక కర్రీకి సరిపడినంతగా కారం వేసుకోవాలండి. కారం వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని కర్రీని అందరినీ బాగా దగ్గరికి రానివ్వాలి. ఈ విధంగా కర్రీ అంతా బాగా దగ్గరికి వచ్చిన తర్వాత కొద్దిగా ధనియాల పొడి, కొత్తిమీర వేసుకుంటే రొయ్యల కర్రీ రెడీ అవుతుంది. డీటెయిల్ వీడియో ఛానల్ నేమ్ కింద ఇచ్చాను, చూసేయండి. బై బాయ్.